హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఫ్రెష్ ప్రింట్ అనే ఒక న్యూయార్క్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి హెచ్ఆర్ పోస్టులు భర్తీ అయితే చేశారు. సో ఇదేంటంటే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ మనకి జాబ్లో అయితే చేర్పించుకుంటున్నారు. సో దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఎలాంటి ఫీజు కూడా లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే అండ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఆల్సో జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే హెచ్ఆర్ ఇంటర్న్ హైదరాబాద్ నుంచి అయితే పోస్ట్ చేశారు. సో ఇది ఒక న్యూయార్క్ కంపెనీ, బట్ హైదరాబాద్ నుంచి కూడా జాబ్స్ అయితే చేస్తున్నారు. సో జాయిన్ ద పర్ఫార్మ్ టీమ్ ఫర్ ఎన్ ఎన్వైసీ బేస్డ్ కస్టమ్ అపెరల్ స్టార్టప్ అని అయితే ఇచ్చారు. ఫ్రెష్ ప్రింట్ న్యూయార్క్ బేస్డ్ కస్టమ్ అపెరల్ స్టార్టప్ అని అయితే ఇచ్చారు. సో మనం ఈ జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా మీకైతే చెప్తా. ఫస్ట్ ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. పర్ మంత్ అనేది $200 అనేది ఇస్తున్నారు. అంటే మనకి పర్ మంత్ ట్రైనింగ్లో మనకి 2 or 3 months ట్రైనింగ్ అనేది ఇస్తారు. వర్క్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, అలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే చెప్తారు. సో ఈ ట్రైనింగ్లో మనకైతే 16,000 అయితే ప్రతి నెల కూడా మనకి శాలరీ అనేది ఉంటుంది. అలాగే దిస్ ఈజ్ యాన్ ఇంటర్న్షిప్ విత్ ఏ ఆపర్చునిటీ కన్వర్ట్ టు ఫుల్ టైమ్. దిస్ శాలరీ పోస్ట్ కన్వర్ట్ వుడ్ బి $400 పర్ మంత్. సో ఏంటంటే మనకిది ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్లో $200 16,000 మేము అనేది పే చేస్తాము. ఆఫ్టర్ మీరు ఏంటంటే ఈ ఆపర్చునిటీని కన్వర్ట్ ఫుల్ టైం జాబ్గా మీరు మార్చుకోవచ్చు. సో అలా కన్వర్ట్ టు ఫుల్ టైం జాబ్ అనేది తర్వాత మీకు శాలరీ ఎంత ఉంటుందంటే $400. అంటే మీకు ఏంటంటే 33,000 అనేది పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 33,000 శాలరీ అనేది పే చేస్తారు. సో అది అండ్ మనకి ఏంటంటే నైట్ షిఫ్ట్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉన్నది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అండ్ ఆఫీస్కి వెళ్ళి కూడా హైదరాబాద్లో కూడా జాబ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేంటంటే నైట్ షిఫ్ట్స్, మనకి రొటేషనల్ షిఫ్ట్స్, మనకి నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళు టైమింగ్స్ కూడా ఇస్తారు. ఆ టైమింగ్స్ బట్టి కూడా జాబ్ అనేది చేసుకోవచ్చు. విత్ అలవెన్సెస్ కూడా ఉంటుందంట. సో అంటే లైక్ మనకి కంపెనీస్ రూల్స్ ప్రకారం చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అనేది వేరేగా ఉంటుంది. సో అది దిస్ ఆపర్చునిటీ టు లెర్న్ టు ర్యాపిడ్లీ అని ఇచ్చారు. అంటే ఈ వర్క్ మనం నేర్చుకోవడం వల్ల చాలా మంచి అవకాశాలు వస్తాయి అండ్ మంచిగా ఉంటుంది అని అయితే అంటున్నారు. అండ్ వర్కింగ్ విత్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ హెచ్ఆర్ టీమ్. సో మనం ఏంటంటే ఒక మంచి టీంతో వర్క్ చేయబోతున్నారు. మీరు డెడికేటెడ్ హెచ్ఆర్ టీంతో, ఒక మంచి టీంతో మీకైతే వర్క్ అనేది నేర్చుకుంటారు అండ్ మీరు ఒక మంచి టీంతో వర్క్ చేస్తున్నారు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి దిస్ విల్ బీ 2-3 months ఫిక్స్డ్ టర్మ్ పొజిషన్ అయితే ఇచ్చారు. 2-3 months మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫుల్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. సో ఇండియాలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 18+ ఉండే వాళ్ళు మీ గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైనా కంప్లీట్ అయిపోతే దీనికైతే అప్లై అనేది చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ WFH అని ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇండియా వైజ్గా ఎక్కడైనా చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మండే టు ఫ్రైడే 1 PM to 10 PM ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే ఇచ్చారు. సో మనకి మండే టు ఫ్రైడే అంటే ఆఫ్టర్నూన్ మనకి 1 o'clock అనేది స్టార్ట్ అవుతుంది వర్క్. సో నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఓన్లీ వీక్లీలో ఒక 5 days మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. సాటర్డే అండ్ సండే మనకి హాలిడేస్. సో ఇది మంచి బెనిఫిట్ కదా, అదొకటి ఇచ్చారు. అండ్ ఫ్రెష్ ప్రింట్ ఈజ్ ఎన్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ అండ్ ప్రమోట్స్ డైవర్సిటీ యాక్టివిటీలీ ఎంకరేజ్ పీపుల్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఏంటంటే ఈ ఫ్రెష్ ప్రింట్ కంపెనీ ఏంటంటే
ఎంప్లాయీస్ని ఎప్పటికప్పుడు మంచిగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారంట. సో అది. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇచ్చారు కదా. సో అప్లై ఫర్ ద జాబ్ దగ్గర మీ ఫుల్ నేము, మీ 10th ఇంటర్ డిగ్రీలో ఎలా ఉందో నేము అలా మాత్రమే నేమ్ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ నేమ్ ఒకటి, అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ సర్నేమ్, మీ ఇంటి పేరు. ఇక్కడ లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క పూర్తి పేరు. అండ్ ఈమెయిల్ అడ్రస్. సో వర్కింగ్లో ఉండే ఈమెయిల్ అడ్రస్, అంటే మీరు డైలీ యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ అని అయితే ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబరు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే దీనికి మెసేజ్ అయినా లేదా కాల్ అయినా ఏదో ఒకటి వస్తుంది. అంటే చాలామంది అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన వాళ్ళకి వీళ్ళు ఏదో ఒకటి ఇన్ఫామ్ అనేది చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, రెజ్యూమ్ CV అని ఇచ్చారు. అటాచ్ PDF, మీ దాంట్లో PDF మీ ఉంటుంది కదా, రెజ్యూమ్ అనేది PDFలో ఉంటే దీంట్లో అప్లోడ్ అనేది చేసేయాలి. అంటే రెజ్యూమ్ అనేది నీట్గా అనేది రెడీ చేసుకుని పెట్టండి. ఎలా పెడితే అలా కాకుండా మంచిగా రెజ్యూమ్ చేసి అయితే పెట్టండి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా డీటెయిల్సే ఇచ్చారు. మనకి ఇక్కడ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ వర్కింగ్ అవర్స్ 1 PM 10 PM అని ఇచ్చారు. సో మీకు ఇది మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ 10 వరకు మీకు కంఫర్టబుల్గానే వర్క్ ఉంటుందని అడుగుతున్నారు. సో మీకు ఇష్టమైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఆర్ యూ అవైలబుల్ ఫర్ ద హోల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ పీరియడ్ 2 or 3 months ఫిక్స్డ్ టర్మ్ అని ఇచ్చారు. సో మీరు ఏంటంటే 2-3 months ట్రైనింగ్లో ఉంటారా, మీరు ఖచ్చితంగా మీకు ఆ టైం ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది పెట్టేయండి. అండ్ వేర్ డిడ్ యూ ఫస్ట్ హేర్ అబౌట్ ఓపెనింగ్ అండ్ ఫ్రెష్ ప్రింట్ అని అయితే ఇచ్చారు. సో ఎక్కడ ఇది ఓపెనింగ్ అనేది ఫ్రెష్ ప్రింట్ అనేది జరిగింది అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ సెలెక్ట్ అని ఇచ్చారు. సో ఎక్కడ మీరు చూసారో అది ఒకటి పెట్టేయండి. అండ్ ఇఫ్ యూ సెలెక్టెడ్ అదర్ ప్లీజ్ స్పెసిఫై వేర్ యూ లెర్న్డ్ అబౌట్ ఓపెనింగ్ అనేది ఇచ్చారు, అది ఒకటి ఫిల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద స్టైఫండ్ అండ్ ద పోస్ట్ ఫుల్ టైమ్ శాలరీ డీటెయిల్డ్ మెన్షన్డ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. మనకి మేము ఇచ్చే స్టైఫండ్ అంటే ట్రైనింగ్లో 16,000, ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో 33,000. శాలరీ అనేది మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయితే ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఒకసారి చూడండి సరిగ్గా ఫిల్ చేశారా లేదా అని. సో కంప్లీట్గా చూసేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అని కొట్టేస్తే ఇంకంతే, మీ అప్లికేషన్ అనేది అప్లై అనేది అయిపోతుంది. దీనికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో మంచి శాలరీ ఇస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు, అబ్బాయిలు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.